వెల్కమ్ టు సన్నా మేడమ్స్ హౌస్ అండి. మేడం గుడ్ మార్నింగ్. ఈరోజు ఏం చేస్తున్నారు మేడం? అటుకులతో ఉప్మా చేస్తున్నారు అనమాట. మేడం ఫస్ట్ అటుకులు తీసుకొని కడగాలి, బాగా మట్టి ఉంది. మట్టి ఉందన్నమాట. మేడం దీంట్లో ఏమేమి రెసిపీస్ వేస్తారు చెప్తారా ఒకసారి? ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, నిమ్మకాయ వేయాలి. ఫస్ట్ ఇక అటుకులు తీసుకొని నానబెట్టాలి మేడం, కొంచెం కడగాలన్నమాట. నీట్గా కడగాలి, టైమ్స్ కడగాలట అటుకుల్ని. చూద్దాం మేడం ఎలా చేస్తారో. మేడం ఒక 2 గ్లాసెస్ తీసుకున్నారా? బాండీ పెట్టి దాంట్లో నూనె వేసి కొంచెం పోపులాగా చేయాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని వేయించాలి. ఎర్రగా వేయాలండి. మేడం ఫస్ట్ నూనె వేస్తున్నారు. ఇది ఎంతో టేస్టీగా ఉండే ఫుడ్ అండి. ఇది చక్కగా అటుకులు ఉప్మా అనమాట. ఈరోజు మనం చూస్తున్నాం సన్న మేడం కిచెన్లో. మేడం ఇప్పుడే పోపు చేస్తున్నారు. పోపు చూడండి అక్కడ పల్లీలు, తగినన్ని పల్లీలు వేయాలి. ఎక్కువ వేస్తున్నారు మేడం మీరు? ఓకే. పల్లీలు వేగాక ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి. ఇది కూడా వేయచ్చా మేడం? అటుకులు ఉప్మాలో క్యారెట్, ఆలుగడ్డ కూడా వేయచ్చు. అమ్మ నువ్వు అటుకులు ఉప్మా చేసేదానివా? నువ్వు నీకు వచ్చి అటుకులు ఉప్మా చేయడం? పోపు చేస్తున్నారు ఇక్కడ. ఆవాలు, జీలకర్ర, మినపప్పు. చూడండి చాలా ఈజీగా చేసుకునే ఒక రెసిపీ అన్నమాట ఇది. కొంచెం పసుపు కూడా వేయాలి. అంటే ఫస్ట్ మనం ఏవైతే అటుకులు ఉన్నాయో ఇవి ఉప్మా అటుకులు అంటే ఇస్తారనమాట షాప్లో మనకి. ఇవి మనం చక్కగా 2 సార్లు కడిగిన తర్వాత పోపు చేసుకోవాలి. దీంట్లో మనం ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఫస్ట్ మేడం పల్లీలు వేయించిన తర్వాతనే ఉల్లిపాయలు వేయడం జరుగుతుంది. ఇవన్నీ వేగాక పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు, కరివేపాకు ఓకే వేసి అటుకులు వేసి తర్వాత అటుకులు వేసాక ఉప్పు వేయాలండి. ఉప్పు వేయాలి. అటుకులు వేసినది ఉప్పు వేయాలి. ముందు ఉప్పు వేస్తే ఎక్కువ అవుతుంది. ఓకే. లాస్ట్ పచ్చిమిర్చి, అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. చూసారండి చక్కగా మేడం చక్కటి రెసిపీ ఇక్కడ చేయడం అనేది చూస్తున్నాం మనం. ఇక్కడ మేడం మంచి పోపు అయితే చేస్తారు. దేనికైనా సరే టేస్ట్ వచ్చేది పోపుతోనే వస్తుంది అనమాట. కరివేపాకు, దీనితో కరివేపాకు వేస్తున్నారు మేడం గారు. అటుకులు ఉప్మా మనందరికీ ఇష్టమైనటువంటి మంచి రెసిపీ అనమాట ఇది. చాలా టేస్టీగా ఉంటుంది మేడం. నిమ్మకాయ లాస్ట్లో పిండాలా? ఓకే. అటుకులు వేగాక వేస్తే ఓకే. బాగుంటుంది. మెత్తగా కడిగి పెట్టిన తర్వాత మెత్తగా అవుతాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు అటుకులు వేసేసి చూసారు కదండి. అటుకులు వేసిన తర్వాత సాల్ట్ వేసి ఇప్పుడు సాల్ట్ వేస్తారు, తగినంత సాల్ట్ అనమాట. మేడం కారం అయితే వేయరు కదా? ఓకే. వేసేసి అటుకులు ఉప్మాలో ఎక్కువ పట్టదండి. పోపు అంతా కలవాలి. ఓకే. ఏదైతే వేసామో ఇదంతా మొత్తం కలిసాక లాస్ట్కి నిమ్మకాయ చెక్క పిండుకోవాలండి. చూసారు కదా వేడి అటుకులు ఉప్మా టేస్టీ వేడి అటుకులు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సరే, థ్యాంక్ యూ. నిమ్మకాయ అయితే పిండండి మేడం. చూసారండి చక్కటి అటుకులు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఈ గింజలు తీసేయాలండి, లేకపోతే చేదు వస్తుంది. గింజలు తీసేయాలి. ఇప్పుడు మనం చూసామండి చక్కటి అటుకులు ఉప్మా ఏ విధంగా తయారు చేయాలో. ఇది మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది చేయడం అనేది జరుగుతుంది. ఒక చెక్క 2 చెక్కలు పిండాలండి నిమ్మకాయ చిన్నది. ఓకే. అప్పుడే టేస్ట్ వస్తుంది. సరిపోతే ఇంకోటి పిండుకోవచ్చు, మీ ఇష్టం. థ్యాంక్ యూ మేడం. గింజలు తీయకపోతే చేదు వచ్చేస్తుంది అది. అంతే అండి, అటుకులు ఉప్మా రెడీ అయింది. స్టార్ట్ చేసుకొని తినొచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.